మీరు ఇందా బీజేపీ గురించి చెప్తున్నారు. బీజేపీ కూడా ఏమనిందంటే 14వ ఫైనాన్స్ కమిషన్ 15వ ఫైనాన్స్ కమిషన్ మేము 32% నుంచి 42% ట్యాక్సులు మేము రాష్ట్రాలకు ఇస్తున్నాము, అందువల్ల ఈ ప్రత్యేక హోదా అన్నది మేము స్పెషల్ గా డీల్ చేయాల్సిన అవసరం లేదు అని 14th ఫైనాన్స్ కమిషన్ చెప్పారని వాళ్ళు అన్నారు. మరి ఈ సందర్భంగా పాండిచ్చేరి ఎలక్షన్స్ టైంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు వచ్చి పాండిచ్చేరిలో బీజేపీని కనుక మీరు ఎన్నుకుంటే 2.5 లక్షల ఉద్యోగాలు, ఒక స్పెషల్ స్టేటస్ ఇస్తామని చెప్పారు ఆవిడ. మరి 14వ ఫైనాన్స్ కమిషన్ అక్కడ కూడా వర్తిస్తుంది కదా. అవును. మరి ఎందుకన్నారు? ఆ తర్వాత ఎన్కే సింగ్ గారు ఒక పుస్తకంలో రాశారు పోర్ట్రేట్స్ ఆఫ్ పవర్ అని, పేజ్ నెంబర్ 220. ఐఎమ్ వెరీ క్లియర్. ఆయన అన్నారు 14th ఫైనాన్స్ కమిషన్ ఎక్కడా కూడా స్పెషల్ స్టేటస్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇప్పటికీ కూడా ప్రత్యేక హోదా ఇచ్చే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉందని చైర్మనే రాశారు. మరి ఇవన్నీ ఉండగా ఈ విధంగా వాళ్ళు కూడా మనల్ని ఆడుకుంటున్నారు. సో ఈ విధమైన పరిస్థితుల్లో ఒక ప్రజా ఉద్యమం ద్వారా మనం ముందుకు వెళ్ళగలిగితే కాంగ్రెస్ పార్టీ కూడా మళ్ళీ ఆడుకోవడానికి వచ్చిందా? ప్రజల ఈ ఆలోచన అది అంతేనా? మరి అప్పుడు ఎందుకు చేయలేదని నేను ప్రశ్నిస్తున్నాను. ఆ రోజు ఎందుకు చేయలేదు మీరు? అవును, అవకాశం ఉండింది, చేయలేదనే కదా గత 10 ఏళ్లుగా అసలు కాంగ్రెస్ పార్టీని ఎవరు కూడా పట్టించుకుంది. మీకు రాజ్యసభలో వీళ్ళు 5 సంవత్సరాలు అంటే వీళ్ళు 10 సంవత్సరాలు అన్నారు కాబట్టి మళ్ళా బిల్లును లోక్సభకు తీసుకువెళ్ళంటే ఇద్దరు ఓటు వేసేవారు దానికి. అవును, ఏముంది, మళ్ళా 2 రోజుల్లో ఇక్కడ వచ్చేసేది, మన రీఆర్గనైజేషన్ యాక్ట్ వచ్చేసేది. జూన్ 2 నుంచి ఏదైతే అమల్లోకి వచ్చిందో 2014లో, దాంట్లో ప్రత్యేక హోదా కలిసిన ఆర్గనైజేషన్ యాక్ట్ వచ్చేదిగా. అలా అనుకుంటే హైదరాబాద్ 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధాని అన్నప్పుడు 2015 కల్లా ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఆంధ్రప్రదేశ్లో కూర్చున్నారు కదా. మరి అడగాలి, ఆ లీడర్స్ని అడగాలి. మరి దానికి సమాధానం 2019లో వచ్చేసింది. మీరు చేసింది తప్పు అని చెప్పే విషయం వచ్చేసింది. కానీ ఇప్పుడు కూడా మనం ఇంకొక 10 సంవత్సరాలు ఉమ్మడి క్యాపిటల్కి పెంచుకోవడానికి కూడా అవకాశం ఉంది. ఈ జూన్ 2024 అయిపోతుంది 10 సంవత్సరాల కాలం. అవును. సో దాని గురించి కూడా ప్రజలు ఆలోచించాలి. ఎందుకు మన ఇద్దరం కలిసి ఎప్పుడైతే చట్టం స్పష్టంగా ఉందో ఇది 10 సంవత్సరాలకని చెప్పి మరి ఎందుకు వచ్చేసారు, దానికి కూడా ప్రజలకు సమాధానం ఇవ్వాలి. ఇటువంటి వాటికి ఎవరు సమాధానాలు ఇవ్వరు. వేరే వేరే కొత్తవి సృష్టించి వీటిని మరిచిపోయేలాగా చేస్తున్నారు. కాబట్టి మళ్ళా ప్రజలకు తట్టి లేపడానికి ఈ విషయాలు వీళ్ళు అడగాలి మిమ్మల్ని అని చెప్పేసి అందరం కలిసి సాధించుకుందాం ఇదన్నదే మీ ఇంపాక్ట్ ద్వారా చాలా మందిని చైతన్యపరిచారు. వాళ్ళలో కూడా అందరికీ మీరు ఇప్పుడు నాకు చెప్పినవన్నీ కూడా ఇంపాక్ట్లో చాలా విషయాలు మీరు ప్రజలతో మమైకమైనప్పుడు వాళ్ళతో మాట్లాడారు. సో వాళ్ళంతా దీంట్లో భాగస్వాములు అవుతారా? షూర్గా భాగస్వామ్యులు అవ్వాలి, లేకుంటే ఆంధ్రప్రదేశ్కు భవిష్యత్తు ఉండదు. ఇంకా అప్పులలోనే కూరిపోతాము. ఎందుకంటే ఈ వచ్చే పార్టీలన్నీ కూడా ఏం చెప్తున్నాయి, మేము ఇంకా ఉచితాలు ఇస్తాం, మీకు ఇంకా స్కీములు తీసుకొస్తాం. ఇవి చెప్తున్నప్పుడు ఎక్కడి నుంచి తీసుకొస్తారండి మీరు? రోజుకు జీతాలు ఇవ్వడానికి కూడా ఈరోజు అటు ఇటు అప్పులు తెస్తే తప్ప జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉంది రాష్ట్రం. ప్రతి వారము వెళ్ళి రిజర్వ్ బ్యాంకు నుంచి అప్పు తెచ్చుకుంటూనే ఉన్నారు. అవును. సో ఆ విధమైన పరిస్థితి నుంచి బయటికి రావాలా లేదా? ఒక బాధ్యతాయుతమైన సభ్యుడిగా, సమాజంలో సభ్యుడిగా నా బాధ్యత ఇది. అదర్వైజ్ ఐ విల్ బి ఫెయిలింగ్ ఇన్ మై డ్యూటీ. మీరు ఇందాక మాటల్లో జల్లికట్టు గురించి మాట్లాడారు. సో దాన్ని సాధించుకున్నాం అంటే ఆ రాష్ట్రానికి సంబంధించి మనం తమిళనాడు గురించి కాసేపు మాట్లాడుకుందాం, అంతే కదా. సో వాళ్ళల్లో ఒక ఐక్యత అనేది ఆ రోజున ఉంది. ఒక సబ్జెక్ట్ కానీ వేరే ఇంకో సబ్జెక్ట్ తీసుకున్నా ఒక ఐక్యత అనేది ఉంది. ఆంధ్రప్రదేశ్లో అటువంటి ఐక్యత గత 10 ఏళ్లలో మీకు ఎక్కడన్నా ఏ సందర్భంలో కనిపించిందా? ఐక్యత అస్సలు లేదు. రాజకీయ పార్టీలు లేని ఐక్యతను మీరు ఏ రకంగా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు? ప్రజల ద్వారా, ప్రజా ఉద్యమం. ఎందుకంటే ఈ టైంలో వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ప్రజల ఓట్ల వైపు చూపిస్తున్నారు, ప్రజలను ఓట్లుగా చూస్తారు ఈ పార్టీలని. కాబట్టి ఇది రైట్ టైం ఈ డిమాండ్ చేయడానికి, అన్ని పార్టీలు కలిసి రావడానికి ఇది ఒక మంచి సమయం. వాళ్ళకు ఒక రకంగా ఒక ఊతం ఇచ్చినట్టు కాదు మీరు? ఊతం ఏమో అవసరం లేదు, రాష్ట్రానికి ఊతం ఇవ్వాలి. ఏ పార్టీలైనా క్రెడిట్ తీసుకొని ఇవ్వండి, నాకేమీ అభ్యంతరం లేదు. రాష్ట్రానికి ఊతం ఇవ్వాలి, లేకుంటే ఈ ఊత కర్ర మీద రాష్ట్రం ఎక్కువ రోజులు నడవలేదు. రాష్ట్రానికి ఊతం ఇవ్వాల్సింది, ఎందుకంటే వీళ్ళంతా కూడా ఈ ఊత కర్ర మీద నిలబెట్టేశారు రాష్ట్రాన్ని. సో జై భారత్ పార్టీ మెయిన్ ఎజెండా ప్రత్యేక హోదా అని నేను చెప్పచ్చా? జై భారత్ నేషనల్ పార్టీ యొక్క పార్టీ బియాండ్ పార్టీ ప్రత్యేక హోదా అన్నది మెయిన్ ప్లాట్ఫామ్. ఇందులో అందరు పార్టీలని సమావిష్టం చేస్తాం. ఆ తర్వాత మా అజెండా ఏంటి, మా మేనిఫెస్టో ఏంటి అన్నది విడిగా. ఇది జై భారత్ నేషనల్ పార్టీ కోసం ఇది చేయట్లేదు, ఇది ప్రజల కోసం చేస్తుంది, అందరం కలిసి చేద్దాం అంటున్నాను నేను. అవును. ప్రత్యేక హోదా అన్నది జై భారత్ నేషనల్ పార్టీ ఒకటే చేయట్లేదు, అందరూ కలిసి చేద్దామని ఆహ్వానం ఇస్తారు. కానీ మీరు నినాదం మళ్ళీ ఈ 10 ఏళ్ల తర్వాత పైకి తీసుకొచ్చారన్నట్టుగా కనిపిస్తోంది.
అది క్రెడిట్ అన్నది వద్దు. ఈ క్రెడిట్ ఎవరు తీసుకుంటున్నారన్న గొడవలోనే మనం ఈ స్థాయి చేరుకున్నాం. మళ్ళా అదే ఇష్యూ రాకూడదు అంటున్నాను. ఓకే. అందువల్ల 26 జనవరి అన్ని పార్టీలను నేను కోరుతున్నాను, అందరం వెళ్దాం. మరి 2014లోనే దీని గురించి గట్టిగా ఆలోచించాల్సిన అవసరం ఉండేది కదా. మీరు అప్పటికే మీరు రాజకీయాల నుంచి అదే నేను 2018లో వచ్చాను. ఆ. 2018లో వచ్చాను. అప్పుడు ఒక ప్రభుత్వాన్ని చూసాం మనం. వాళ్ళు ప్యాకేజీ అన్నారు, హోదా అన్నారు, మళ్ళా హోదా అన్నారు. పాచిపోయిన లడ్డు అన్న వ్యక్తి దగ్గరే మీరు ఆయన్ని నమ్మారు కదా ఆ రోజున. అదే అంటున్నాను, అంటే చేస్తారు, మార్పు వస్తుందన్న నమ్మకంతోనే వెళ్ళాము అప్పుడు. ఆ రోజు ఏమన్నా చేద్దామన్న సందర్భంలో. కానీ ఎవరు కూడా ఈ విషయం గురించి పట్టించుకోవట్లేదు.